కథ పేరు దొంగని దొంగే పట్టాలి. అనగా ఒక గురువుగారు, ఆయన ఏలేశ్వరం అనే గ్రామంలో గురుకులం స్థాపించి విద్య చెబుతూ ఉండేవాడు. గురువుగారు గొప్ప పండితుడని, శాస్త్రంలో నిధి అని దేశమంతటా కీర్తి మోగిపోయింది. ఆ ఖ్యాతి విని నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికని ఆయన వద్దకు వచ్చేవారు. ఇలానే ఒకసారి దూర ప్రాంతాల నుంచి ఒక పిల్లవాడు ఉపాధ్యాయులు వారి వద్దకు వచ్చాడు. ఆ పిల్లవాడిని చూడటంతోనే గురువుగారికి చాలా ముచ్చట వేసింది. ఏమీ అంటే పిల్లవాని రూపురేఖ, వినయము, విధేయత, బుద్ధి కుశలత, ఈ లక్షణాలన్నీ ఆయనను ఎంతగానో ఆకర్షించినాయి. అందుకని శిష్యులందరూ ఒక ఎత్తు, ఈ పిల్లవాడు ఒక్కడు ఒక ఎత్తుగాను చూచుకోసాగాడు. అంతేకాదు, వానికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేసి తనకు వచ్చిన సమస్త విద్యలు నూరిపోశాడు. పిల్లవాడు కూడా గురువుగారికి శుశ్రూష చేస్తూ శ్రద్ధాభక్తులతో చదువుకొని త్వరలోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. గురువుగారికి వానిపైన అమితమైన అభిమానం కుదిరింది. ఇంతలో పెళ్ళిడికి వచ్చిన గురువుగారి అమ్మాయిని ఎవరికి ఇవ్వటమా అని ప్రసక్తి వచ్చింది. ఎన్నో సంబంధాలు చూచారు. ఒక్కటి నచ్చలేదు. ఏదో ఒకటి నచ్చినా కట్నాలు కానుకల వద్ద షరతులు కుదరలేదు. చివరకు మెరుపులాగా గురువుగారికి ఒక ఆలోచన తట్టింది. చక్కటి కుర్రవాడు చేతిలో ఉండగా అనవసరంగా శ్రమపడి దేశాలన్నీ వెతకడం ఎందుకు? చాలా కాలం నుంచి నా దగ్గర శిష్యరికం చేస్తున్నా ఈ కుర్రవాడు లక్షణయుక్త సంపన్నుడు, నమ్మకమైనవాడు. నిజానికి ఇటువంటి కుర్రవాడు దొరకడమే దుర్లభం. అదృష్టవశాత్తు వాడు నా శిష్యుడు కావడం సంభవించింది అంటూ తలపోశాడు. మారు ఆలోచన లేకుండా మంచి ముహూర్తం చూసి ఆ పిల్లవానికే తన కుమార్తెనిచ్చి యథావిధిగా పెళ్లి చేశాడు. అపూర్వమైనటువంటి ఈ వివాహానికి అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారికి శిష్యుని మీద ఉండే అనురాగము, శిష్యుడికి గురువుగారి పట్ల ఉండే భక్తి తాత్పర్యాలు చూచి లోకులు మెచ్చుకున్నారు. ఆ పిల్లవాడు తనకు మించిన శిష్యుడైనందుకు, పైగా తనకు అల్లుడైనందుకు గురువుగారు మురిసిపోయారు. నూతన దంపతులు చిలకా గోరింకల్లా హాయిగా సంసారం సాగిస్తూ ఉండడం గురువుగారికి కనుపండువుగా ఉంటున్నది. ఇలా ఉండగా కుమార్తెకు నగలు చేయించుదామనే ఉద్దేశంతో కంసాలి బ్రహ్మాన్ని ఇంటికి రప్పించారు గురువుగారు. ఇంటి వద్దనే తన ఎదుట కూర్చోబెట్టి పని చేయిస్తే దగా ఏమీ జరగడానికి వీలుండదని ఆయన నమ్మకం. బ్రహ్మం పని ప్రారంభించాడు. అల్లుడు, మామగారు ఒకరి తర్వాత ఒకరు విడవకుండా బ్రహ్మం ఎదుటనే కూర్చొని కాపలా కాస్తున్నారు. పని సాగిపోతున్నది. ఒక రోజున గురువుగారు జపం చేసుకునే నిష్టలో ఉన్నారు. బ్రహ్మం ఎదుట కాపలా కాస్తున్న అల్లుడు ఏదో పని మీద ఒక్క నిమిషం గదిలోకి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మం ఒక గట్టి సుత్తి దెబ్బ కొట్టాడు. ఆ సుత్తి దెబ్బ చెవిని పడటంతోనే అల్లుడు గబగబలాడుతూ వచ్చి, బ్రహ్మం, క్షణంలో కన్నుగప్పి మాయ చేశావే అన్నాడు. బ్రహ్మం తెల్లబోతూ, తీగ సాగకొడుతున్నాను అంతే బాబు అన్నాడు. ఎందుకయ్యా అలా తెల్లబోతావు? అసలు బంగారపు దెబ్బకి కల్తీ బంగారపు దెబ్బకి ఆపాటి తేడా తెలుసుకోలేననుకున్నావా? నా దగ్గర సాగవు నీ ఆటలు అని గద్దించాడు. ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా జపంలో ఉన్న గురువుగారు లేచి వచ్చారు. ఏమిటయ్యా బ్రహ్మం, నమ్మినందుకు ఇలాగేనా చేయటం అన్నారు. అందుకు బ్రహ్మన్న తమాయించుకొని కొంచెం సేపుండి, బాబుగారు, నేనొక్క మాట అంటాను, కోపగించకండి. అల్లుడి గారి తెలివితేటలు సామాన్యమైనవి కావు. అటువంటి వారు మీకు దొరకటం నిజానికి ఎంతో అదృష్టమే అయితే అని ఊరుకున్నాడు. చెప్పవోయ్ బ్రహ్మం, సందేహిస్తావేం అంటూ వేగిరపెట్టాడు గురువుగారు. అబ్బే, మరేమీ లేదండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? కడుపు కక్కుర్తి కొద్దీ నేను మీ బంగారం కల్తీ చేసిన మాట వాస్తవమే. అయితే ధ్వనిని బట్టి మేలిమి బంగారమో కల్తీ బంగారమో కనిపెట్టగలగడం ఒక్క మా వాళ్ళకే తెలుసు, మరెవ్వళ్లకు తరం కాదు. నేను చేసిన పని అల్లుడుగారు ఇట్టే కనిపెట్టి వేయగలిగారే. ఇంతటి గ్రహణ శక్తి ఆయనకి ఎలా కలిగిందా అని ఆలోచిస్తున్నానన్నాడు. గురువుగారు అల్లుణ్ణి ఆరా తీసి కనుక్కోగా అతడు బ్రాహ్మణ పిల్లవాడు కాడని, అబద్ధం చెప్పి
శిష్యుడిగా ప్రవేశించినట్టు, నమ్మకంగా శిష్యరికం చేసి విద్య నేర్చుకున్నట్టు తేలిపోయింది. తక్షణమే ఆయన అల్లుడిని కూతుర్ని వెళ్ళగొట్టి ఊరి వెలుపల ఒక కుటీరంలో ప్రవేశపెట్టాడు.